ఓం హ్రీం ధుం దుర్గాయ నమః. ఈరోజు టాపిక్ ఏంటంటే పెండ్లి గురించి. ముందు మా చిన్నతనంలో 100 అబద్ధాలు ఆడి ఒక పెండ్లి చేయాలనేవాళ్ళు. ఇప్పుడు ఒక పెండ్లి చెడగొట్టడానికి 100 అబద్ధాలు ఆడుతుండ్రు. అట్లో ఇట్లో ఇక వాళ్ళ పెళ్ళి అవుతుంది కదా, వచ్చిన కొత్త పిల్లకు వాళ్ళ ఇంట్లోళ్ళ మీద అన్నీ నూరిపోసి ఇంట్లోకి కలవకుండా చేస్తారు. లాస్ట్కి వస్తే మొగడు పెళ్ళానికి కూడా కలవకుండా చేస్తారు. మీ చెప్పుడు మాటల వల్ల ఎవరికి లాభం అవుతుంది? ఇద్దరికీ నష్టమే కదా. ఒకరంటే ఒకరు ఓర్చుకోలేకుండా ఒక్కింట్లో ఉండి ఒకళ్ళ ముఖంలో ఒకళ్ళు చూసుకుంటా ఎంత బాధపడుతుర్రో మీకేమన్నా అర్థమవుతుందా? ఏం మీకు పిల్లలు లేరా? మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావా? మీకు అల్లుళ్ళు కోడన్లు రారా? మీరు చేస్తున్న పని ఇది ఎంతవరకు మంచి పని? మీరే ఆలోచించుకోండి. కోపం తెచ్చుకోకుండా గుండెల మీద చేసుకొని ఆలోచించండి. మీకే తెలుస్తుంది మీరు ఎంత పాపం చేస్తుండ్రో. ఇద్దరి కలకల తీసుకుంటుర్రు. మీరు గొడవ పెట్టడం వల్ల ఒక్కరికి లాభం లేదు, ఇద్దరికి నష్టమే. ఇప్పటికైనా తెలుసుకోండి, చెడగొట్టుతనాలు మానుకోండి. నేను వేడుకుంటున్నా, మీకు దయచేసి అలాంటి పనులు ఎవ్వరికి చేయకండి, పాపం మూట కట్టుకోకండి. ఇది నా ప్రార్థన.